కరాటే కిడ్ లెజెండ్స్. ఈ సినిమా జాకీ చాన్ గారి సినిమా. జాకీ చాన్ గారు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమాలో నటిస్తున్నారు. అది కూడా కరాటే కిడ్ ఫ్రాంచైజీలో నటిస్తున్నారని మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేసి గానీ ఈ సినిమాకెళ్తే మీరు భంగపడినట్టే. ఎందుకంటే సినిమాలో అన్నీ చాలా మట్టుకు చాలా మినిమలిస్టిక్‌గా ఉంటాయి. చాలా తక్కువుంటాయి. ఎమోషన్స్ తక్కువ, కథ తక్కువ, స్క్రీన్ ప్లే తక్కువ, క్యారెక్టర్లు తక్కువ, క్యారెక్టర్‌లకున్న ఇంపార్టెన్స్ కూడా తక్కువ. ఈవెన్ జాకీ చాన్ గారు లాంటి ఒక పెద్ద నటుడు, ఒక లెజెండరీ నటుడికి కూడా స్క్రీన్ స్పేస్ అనేది చాలా తక్కువుంది. అసలు ఆయన ఎందుకు ఈ సినిమా చేశారు అనే భావన నాకు కలిగింది. ఎందుకంటే సినిమాలో ఆయనేవో 2, 3 షాట్‌ల్లో లేకపోతే 2, 3 సీన్స్‌లో నటించేది తప్ప అందులో ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. నా వరకు అయితే ఆయన ఈ సినిమా చేసి ఉండకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఆయనకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది అన్న భావన నాకు కలగలేదు. సినిమా కథలోనే అసలు ఎలాంటి పటిత్వము లేదు. చాలా లైట్ హార్టెడ్‌గా ఉంది, లేదు అన్నట్టుగా కథ వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా. తద్వారా ఏంటంటే మనం సినిమాకి లేదా సినిమా కథకి ఎక్కడ కనెక్ట్ కాము. లేదా కనెక్ట్ అయ్యే లోపులోనే సినిమా అయిపోతుంది. ఏంటి అప్పుడే సినిమా అయిపోయిందా అనే భావన మనకు కలుగుతుంది. ఈ సినిమా కంపేర్ టు మన తెలుగు సినిమా యొక్క డ్యూరేషన్‌తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది. 1 అవర్ 35 మినిట్స్ మాత్రమే ఉంటుంది సినిమా యొక్క డ్యూరేషన్. డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల సినిమా కథ మనకు కనెక్ట్ కాలేదేమో అన్న భావన మనకు కలగచ్చు. రీసెంట్‌గానే 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్' ఈ మూవీ చూశాను. ఈ మూవీ కూడా కొంచెం అటు ఇటుగా 1 అవర్ 35, 40 మినిట్సే ఉంటుంది సినిమా. కానీ ఎంత రక్తి కట్టిస్తుందంటే అదే సమయంలో అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఇస్తుంది మనకి. కాబట్టి ఒక సినిమాకి లేదా ఒక కథకి డ్యూరేషన్ అనేది ఇంపార్టెన్స్ కాదు. డైరెక్టర్ యొక్క ప్రతిభ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైరెక్టర్ ఈ సినిమాని తీయడంలో ఫెయిల్ అయ్యారనే భావన నాకు కలిగింది. ఇట్స్ ఎ వెరీ లైట్ హార్టెడ్ ఫిల్మ్. మనకి ఎలాంటి ఫీలింగ్ కూడా రాదు. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ నా దృష్టిలో అయితే. జాకీ చాన్ గారు బాగా ఇష్టమైతే మాత్రం ఈ సినిమా చూడొద్దని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాలో జాకీ చాన్ గారికి ఎలాంటి స్కోపు లేదు. దట్స్ ఇట్. జై హింద్.